తెలంగాణ పాలిటిక్స్‌కి వద్దాం. ఎన్నికలు పక్కన పెట్టి. కవిత కొత్త పార్టీ పెట్టింది. టీఆర్ఎస్ పేరుతోటి. ప్రజారాజ్యం. తెలంగాణ రాష్ట్ర సేన అని. ఆ! తెలంగాణ రాష్ట్ర సేన. ఆ! తెలంగాణ రాష్ట్ర సేన అని పార్టీ పెట్టుకుంది టీఆర్ఎస్. హ్మ్. మొన్నటిదాకా తెలంగాణ ప్రజా జాగృతి లేదా జాగృతి పార్టీ అని వస్తుందనుకున్నారంతా. హ్మ్. కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉందని కవిత చెప్పడం తర్వాత ఈ టీఆర్ఎస్ పేరునే సడెన్‌గా అనౌన్స్ చేయడం. హ్మ్. అంటే ఎందుకోసం టీఆర్ఎస్ పేరు మళ్ళీ? నాన్న ఇక్కడ చాలా చక్కటి ఆలోచన అందరికీ వచ్చింది. ఏమిటి అంటే, తండ్రి చాటు బిడ్డ అనే స్థాయి నుంచి ఈ స్థాయి దాకా వచ్చింది. కానీ చాలామంది ఏమంటున్నారు, ఇప్పుడొచ్చి మరి కవితమ్మ ఇలా మాట్లాడుతోంది గదా! మాది 10 ఏళ్ల పాటు అక్కడే ఉండి, 10 ఏళ్ల అవును. పాటు పదవులు అనుభవించి, 10 ఏళ్ల పాటు అన్నీ పొంది, 10 ఏళ్ల పాటు అన్నీ చూసి, చివరికి ఒక విషయంలో తాను ఒక దారుణమైన స్థితిలో జైలు ఖైదీగా ఉండి, ఇన్ని చూసొచ్చిన తర్వాత ఇవాళ ఇప్పుడు ఇక్కడికొచ్చి నేను పార్టీ పెట్టేప్పుడు నాన్న ఈ హామీలు ఇవన్నీ కూడా కాసేపు మనం అందరం ఆలోచించాలి. 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికే చెప్పినవన్నీ చేయడానికి డబ్బులు లేవని ఆయన చేతులెత్తారు. హ్మ్. అంత అనుభవజ్ఞశాలి. 75 ఏళ్ల పైన పడినటువంటి రాజకీయ చతురత కలిగినటువంటి వ్యక్తి. ఆయన వల్లే కాలేదు నాన్న. ఇవాళ వచ్చిన మరి కవితమ్మ వల్ల అవుతుంది అని అందరూ అంటే నమ్ముతారా? ఉచిత వైద్యం, ఉచిత విద్య నమ్ముతారా? ఏమన్నా అవుతుందా? ఇవాళ ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఎన్ని బకాయిలున్నాయి? పెండింగ్ ఉన్నాయి. ఎన్ని కోట్లున్నాయి? రీయింబర్స్‌మెంట్ ఎక్కడి నుంచి ఇస్తారు? ఇది ఏమిటి అంటే, ప్రభుత్వ విధానంలో ప్రతి వాళ్ళకి సీఎం అవ్వాలని ఉంటుంది. తప్పులేదు. ప్ర అయితే ఏంటంటే, ఈ పార్టీ మన ప్రజారాజ్యం చూసాం. ఇదే తెలంగాణ అదే ఆంధ్ర ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలో. ప్రజారాజ్యం ఉమ్మడి. చూసాం. సేమ్ అదే విధంగా ఇది కూడా ట్రావెల్ అవుతుంది. సేమ్ అదే విధంగా ట్రావెల్ అవుతుంది. రేపటి రోజున ఎన్నికలప్పుడు తను కొంతమందిని నిలబెట్టి శాసనసభకు పంపించాలన్న ఆలోచనతో కొంతమంది అనుభవజ్ఞుల్ని మంచి దాన్నేమంటారు అగ్రెసివ్‌గా ఉన్నటువంటి వాళ్ళని తన తరపున, తన పార్టీ తరపున శాసనసభకు పంపించాలని ఆలోచన చేసి తప్పకుండా తను ఆ అడుగు వేస్తుంది. కానీ తర్వాత ఈ పార్టీ ఏదైతే ఉందో, ఈ పార్టీ రానున్న రోజుల్లో తిరిగి మళ్ళీ మమేకమైన ఆశ్చర్యపడక్కర్లా. ఇప్పుడు చాలా మంది రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉందిగా, అందుకే రేవంత్ రెడ్డి వదిలిన బాణం కవితమ్మ ఇలా ముందుకొచ్చింది చూసారు. అంటారు. తప్పే ఉంది? ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. తప్పే ఉంది? దాన్ని తప్పుగా ఎందుకు తీసుకోవాలి? రేపు కవితమ్మ మాత్రం ఖచ్చితంగా తన సపోర్ట్‌ని బయట నుంచి ఎవరికి ఇస్తే తనకి, తన పార్టీకి, తన వ్యక్తులకి ఉపయోగం ఉంటుందో వాళ్ళకి మాత్రమే బాహాటంగా చెప్తుంది. ఇది వాస్తవం. ఇన్ని రోజులు సామాజిక తెలంగాణ రాలేదని చెప్పి పరోక్షంగా విమర్శలు చేసిన కవిత, మొన్న పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్‌పై డైరెక్ట్‌గా విమర్శలు. మరం మనిషి, కేసీఆర్ మన మన కేసీఆర్ కాదు, మన మనిషి కాదు, మరం మనిషి అని. అంటే నేరుగా కేసీఆర్ మీదే విమర్శలు. ఈ ఏ ఇప్పుడు రాజకీయంలోకొచ్చిన తర్వాత ఇక ఒక ప్రాభవం కావచ్చు, ఒక పేరు కావచ్చు, ఒక విధానం కావచ్చు, వాటి కోసం మనిషి మాట్లాడేటప్పుడు అసలు అనకూడదు. మన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడే కొన్ని మాటలు సభ్య సమాజంలో చాలామంది ముఖ్యమంత్రిని కూడా విమర్శిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడొచ్చా అని. మరి అటువంటి ఆ స్థాయిలో ఉన్న మనిషి అలా మాట్లాడుతున్నారు అని అంటున్న వాళ్ళు ఇప్పుడు కవితమ్మ మాట్లాడే మాటల్ని తప్పుపట్టరా? ఇక ఇప్పుడు అది ఒక కుటుంబ వ్యవస్థకి సంబంధించినటువంటి ఇబ్బందులు, గొడవలు, కొట్లాటలు, మాటలు. అవి ప్రజలకి చెప్తున్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించాల్సింది. మనము, మన పార్టీ, మన విధానము, మనం ప్రజల్లోకెళ్ళే విధానము, వీటి మీద దృష్టి పెట్టి వాటికి సంబంధించినవి చేస్తే బాగుంటుంది కాబట్టి ఏ తండ్రిలా అన్నాడు, అన్నిలా అన్నాడు, మళ్ళీ దాని గురించి ఒక చర్చ, ఇవన్నీ దాన్ని ఏమంటారంటే వృధా ప్రయాస, అనవసరం. ఇప్పుడు ఏదైతే మన కవితమ్మ చెప్పిందో కొన్ని హామీలు, ఆ హామీలో ఒకటి అర అవకాశం ఉంటుందేమో కానీ అన్నిటికీ ఆస్కారం ఉండదు. ఎందుకంటే రేపటి రోజున కవితమ్మ ఒంటరిదైపోతుంది. తప్పనిసరి ఈ పార్టీని ఏదైతే ఉందో ఇంకొక పార్టీకి అండగా నిలబెట్టడానికి సిద్ధపడినా ఆశ్చర్యం అక్కర్లా. కాకపోతే ఈ ఈ ప్రయాణం మాత్రం ప్రజారాజ్యాన్ని గుర్తు చేస్తుంది ప్రజలకి. టీఆర్ఎస్ మరో ప్రజారాజ్యం. అదే చెప్తున్నా. అప్పటి ప్రజారాజ్యం పార్టీ రావటము, ఎన్నికల ముందు టికెట్ల పంపకాలు, అవి ఇవి ఎంత రచ్చరైనాయో, ఎంత ఇదైనాయో, ఆ సభల్లో ఏ రకమైనటువంటి విధానాలు జరిగినాయో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే అందరికీ తెలుస్తుంది.
ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ఇప్పుడు ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ అనబడేటటువంటి ఆ పార్టీ పేరుకు సంబంధించి రానున్న రోజుల్లో న్యాయపరమైన చిక్కులు వస్తాయి, ఆల్రెడీ న్యాయపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, న్యాయపరమైనటువంటి శిక్షలు పడతాయి, న్యాయపరమైనటువంటి చర్చలు జరుగుతాయి. ఇది జరిగి తీరుతుంది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆల్రెడీ ఎవరో పెట్టారు. ఆల్రెడీ నా తెలంగాణ రాజ్య సమితిని నేను పెట్టుకున్నాను అని ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పెట్టారు, ఓకే బాగానే ఉంది. బీఆర్ఎస్ ఇప్పుడు రేపు అది టీఆర్ఎస్గా మార్చుకోవడానికి ఆస్కారం ఇవ్వచ్చుగా, ఇవ్వకుండా ఉండకూడదుగా, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు నువ్వు అన్నావు తెలంగాణ రాజ్య సమితి అని, ఇలా ఇంకా పుట్టుకొస్తాయి. ఇప్పుడు కవితమ్మ పేరు ఏదైతే పెట్టడం జరిగిందో దానికి కొన్ని చిక్కులు ఉన్నాయి, న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయి. కవితమ్మని ఆ పార్టీ పేరుకు సంబంధించి కొంత పాయింట్అవుట్ చేసే విధానము త్వరలో రానున్న 2-3 నెలల్లో చాలామంది చూస్తారు. దానికి ఇబ్బంది కలిగే విధానం కూడా ఉంది.